ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక చూడముచ్చటగా ఉన్నటువంటి ప్రదేశము మన జమ్మూ కాశ్మీర్. అలాంటి జమ్మూ కాశ్మీర్కు దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ యాత్రికులు పెద్ద మొత్తంలో వచ్చి అక్కడ విహారయాత్ర చేస్తూ ఉంటారు. అలాంటి స్థలంలో ఏదైతే జరగరాని సంఘటన, టెర్రరిస్టులు అభం శుభం తెలియని పేద మధ్యతరగతి వాళ్ళపైన ఈ కాల్పులు జరిపి వాళ్ళకు హతమార్చడం జరిగింది. అందుకని ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ క్యాండిల్ ర్యాలీ ప్రదర్శనను, అదేవిధంగా 2 నిమిషాల మౌనంను పాటించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం వెంబడి వాళ్ళకు ఆదుకోవాలి, స్పందించి వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవాలని అక్కడ విఠలరెడ్డి గారు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఇప్పుడు మన ఫారూక్ అహ్మద్ భాయ్ సిద్దిక్ గారు, అదేవిధంగా సాయిలు మధుశేఖర్ గారు, మాషెట్టివారి రమేష్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేశ ప్రజలు దీన్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నారు. ఎవరైతే ఆ నేరం జరిపారో వారిని కఠినంగా శిక్షించాలని మరి భారత ప్రభుత్వానికి, తర్వాత ఇక్కడ మన రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్లు అందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపాలని, వారికి ఇక్కడ ఉండకూడదని చెప్పి మనం అందరూ కూడా ప్రతి స్టేట్లో ఉన్న పాకిస్తాన్ తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్రభుత్వాలు కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. మరి వెళ్ళిపోకపోతే వాళ్ళకు కూడా మరి అటువంటి గతే జరుగుతుంది. తప్పక వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలా. మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ మరి వారు వీరికి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, ఏదైతే ఫొటోస్ ఇస్తున్నారో, ఇప్పుడు క్లియర్గా ఫొటోస్ 4 నలుగురిని వాళ్ళు దీంట్లో పాల్గొన్న ఫోటోలు కూడా క్లియర్గా పేపర్లలో, టీవీలలో చూపించడం జరిగింది. మరి వారిని దొరకబట్టి వారికి కఠిన శిక్ష ఇవ్వాలని చెప్పేసి, ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇంకోసారి ఎవరికైనా గుర్తు కావాలి, ఇటువంటి నేరం చేస్తే వారి గతి కూడా అదే జరుగుతుందని చెప్పేసి ఇతరులకు కూడా ఒక ఉదాహరణ కావాలి. మరి భారతదేశ ప్రభుత్వం తప్పకుండా దీనిపై చర్య కావాలి, మరి చర్య తీసుకోవాలి. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్ అందరూ కూడా మరి ఏకగ్రీవంగా మరి పార్టీ భేదం లేకుండా ఇంకా వేరే విషయాల్లో అపోజిషన్ చేసినా ఈ విషయంలో మాత్రం ఎటువంటి అపోజిషన్ చేయకుండా భారతదేశ ప్రభుత్వం వీరికి ఎటువంటి అయితే శిక్ష ఇయ్యాలో తప్పకుండా అందరూ కూడా ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా దీనికి మరి చర్య మరి ఎవరు కూడా దీనికి క్షమించరు. అందువల్ల ఇంతకుముందుకు ఒకసారి జరిగింది. మరి ఇంటెలిజెన్స్ కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలి. మరి దీనికి కష్టపడి ఎవరికైతే వారు ప్రాణాలు అర్పించిన వారికి, కొన్ని దెబ్బలతో ఇంజురీస్ అయిన వారికి భారతదేశ ఆర్మీ వారు, మిలిటరీ వారు ఏదైతే వాళ్ళకు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారో వారికి ధన్యవాదాలు. మరి ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా చూసే బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి. అందువల్ల దీన్ని మేమందరం కూడా బైంసపట్నంలో మా ముదోల్ నియోజక ప్రజల తరఫున దీన్ని ఖండిస్తున్నాము. మరి ఇప్పుడే 2 నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది. థ్యాంక్స్. ఎవరైతే మరణించారో మన ఆంధ్రప్రదేశ్ వారు కూడా 2 ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో చాలా ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, మొత్తం 27 మంది. మరి వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని చెప్పేసి, మరి ఇంజరీస్ అయిన వారికి హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి వారి కుటుంబాలకు అందరూ కూడా మరి వారి భార్య పిల్లలకు వారి తోడుగా ఉండేటట్టు ప్రభుత్వం తోడుగా ఉండడం, ఎప్పటికీ జీవితాంతం తోడు ఉండేటట్టు వారికి ఎక్స్గ్రాషియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.